1970 సంవత్సరాల్లో విశాఖపట్నంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ మూమెంట్లో నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. ఆ మూమెంట్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, డేవిడ్ రాజు గారు అండ్ జైపాల్ అండ్ దేవ్ ప్రసాద్, రతన్ కుమార్, మా ఫ్రెండ్ సమర్పణ రావు. ఇదంతా చాలా గొప్ప రివైవల్ అప్పుడు వచ్చిందండి ఆ మూమెంట్లో. వాస్తవానికి డేవిడ్ రాజు గారికి నాకు ఆ టైంలో పరిచయం తక్కువ. డేవిడ్ రాజు గారు నేను ఎక్కడంటే కనెక్ట్ అయినా, మేము పిఠాపూర్లో మీటింగ్ పెట్టాము. పిఠాపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు వాస్తవానికి డేవిడ్ రాజు గారితో అంత నాకు క్లోజ్నెస్ లేదు. మీటింగ్ పెడితే మరి వెళ్ళాలి, అక్కడ దగ్గర ఒక 80 మంది అలా వెళ్తాం. ఆయన ఏర్పాట్లు ఎలా చేస్తారు, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని అంత క్వశ్చనే నాకంతా. ఆ క్వశ్చనరీ మీద నేను అక్కడ వెళ్ళగానే వెన్ ఐ సా హిజ్ లవ్ అండ్ హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్, ఐ రియలీ అప్రిషియేటెడ్ అనమాట. బ్రదర్ మాకందరికి వెళ్ళిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, మంచి ఖరీదైన లంచ్ ఏర్పాటు చేశారు. అండ్ మోర్ ఎవర్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ భీతి కలిగిన ఆయన, దైవ భయం కలిగిన ఆయన. మరి ఆ పాస్టమ్ గారికి నిజంగా ఆ హెడ్స్ ఆఫ్ టు ద పాస్టమ్ గారు వెరీ పవర్ఫుల్ లేడీ. మన పాస్టమ్ గారు ఎంత పవర్ఫుల్లో ఆ పాస్టమ్ గారు అంతే పవర్ఫుల్. వాస్తవానికి సేవ అనేది పాస్టమ్ గారి వల్లే సాగుతుంది, కానీ పాస్టర్లు డామినేట్ చేసేస్తుంటారు పాస్టమ్ని. అదే నేను అమెరికా దేశంలో నేను 93వ సంవత్సరంలో 4 రాష్ట్రాల నుంచి పాస్టర్ని పిలిచి ఒక మెసేజ్ ఇచ్చాను. అక్కడ మ్యాన్ డెవిల్స్ అని మెసేజ్ ఇస్తే పాస్టర్లు ఏడు చెప్తాడే ఇండియా పాస్టర్ వచ్చారు. మ్యాన్ డెవిల్స్ అంటే ఏంటంటేనండి, ఆదాము అవ్వలకి ఇద్దరికి దేవుడు చెప్పాడు ఫలం తినొద్దని. ఏదో తిన్నారు, బుద్ధిగడ్డి తినో ఏదో తిన్నారు. దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పాలి? తప్పైపోయింది దేవుడా క్షమించు, దీనికి రెమెడీ ఏదో చెప్పాలని అడగాలి కదా. కానీ ఆదాము ఏమన్నాడంటే వెంటనే, నీవు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. అంటే నువ్వు ఒక పనికి మాలి దేవుడివి, ఇది మహా పనికి మాలింది, దీనివల్ల తిన్నా. దేవుడు మంచోడు కాబట్టి ఆ ప్రశ్నించలేదు. కానీ నేనైతే అడుగుతున్నాండి, మరి అది తినమంటే తినేస్తారా పనికి మాలి వేదవా అని అడుగుతున్నాను. అదే మ్యాన్ డెవిల్ అండి. అంటే మగాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటేనండి, మంచి జరిగితే వాడే కాలర్ చెప్తాడు, పాస్టర్ అయినా ఎవరైనా సరే. ఏదైనా చెడు జరిగిందని కూడా ఇంట్లో చర్చిలో, ఈ పాస్టర్ వల్లేనండి ఈ సమస్యలన్నీ అంటాడు, మా ఆవిడ వల్లేనంటాడు ఈ సమస్యలు. అది మ్యాన్ డెవిల్స్ అనమాట. కనుక నేను ఐ బిలీవ్ పాస్టర్ గారి వల్లే సేవ అనేది నిలబడుతుంది. మరి అటువంటి మంచి గొప్ప భార్యని ఇచ్చారు. డేవిడ్ రాజు గారిని అవాళ చూడగానే నాకు హార్ట్ టచ్ అయ్యి అవాళే చెప్పాను, డేవిడ్ రాజు సార్ మా యానివర్సరీకి మీరు వచ్చి మెసేజ్ చెప్పాలని చెప్పాడు. అయితే కృపారాయనే రికమెండ్ చేశాడు. డేవిడ్ రాజు చాలా భక్తి కలిగిన వాడు, మంచి మెసేజ్ చెప్తాడు. అది నేను మొన్న మా ప్రిలిమినరీ మీటింగ్లో చూశానంటే, నెట్లో కూడా పెట్టాం. దైవ సేవకులైన దైవ భయం కలిగిన వారు, మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తి కాదు డేవిడ్ రాజు గారు. ఈజ్ నాట్ మ్యాన్ ప్లీజర్. దేవుడి కొరకు జీవిస్తున్నాడు, అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు డేవిడ్ రాజు గారు. నేను ఆవేళే మాట ఇచ్చానండి. మరి ఆయన కూడా బిజీ స్కెడ్యూల్ ఆయనకి. మళ్ళీ రేపు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళి మాట్లాడాలి. మరి మనల్ని మన్నించి మా మధ్యకి వచ్చిన డేవిడ్ రాజు గారిని ఈ సమయంలో వాక్యం అందించాల్సింది ఆహ్వానిస్తాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దైవజనులు విక్టర్ ప్రభాకర్ గారి యొక్క 71st బర్త్డే ఈ యొక్క యానివర్సరీకి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, ద సేవియర్స్ చర్చ్ పిఠాపురం తరపున వారికి నేను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ద గుడ్ వర్డ్స్ హీ హాస్ స్పోకెన్. నా గురించి చెప్పిన మంచి మాటలు బట్టి కూడా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి నిజంగా చాలా కష్టం, ఎందుకంటే చాలా దినాల క్రితమే అయ్యగారు చెప్పారు మీరు రావాలి యానివర్సరీలో మాట్లాడాలని. మరి దేవుని కృపను బట్టి మీ మధ్య ఉండడం అనేది చాలా సంతోషం. చక్కని ఆరాధన, దేవునిలో మీరందరూ కూడా ఇంతగా బలపరచబడి 31 years ఆఫ్ గాడ్ సర్వీస్, 31 ఏండ్లు దేవుడి పరిచయం కొనసాగించినందుకు అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయాలి. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఘనమైన నామం నాకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇన్ని ఏండ్లు నీవు దేవా వీరితో ఉండి నడిపించావు. సోదరులు ప్రియులు
గౌరవనీయులు విక్టర్ ప్రభాకర్ గారిని బట్టి, వారి పరిచయాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి సహకరిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అదే రీతిగా ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి దినాన అనేక మంది దైవ సేవకులు వారి యొక్క ప్రార్థనలు బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన నీ వాక్యాన్ని మేము వినబోచుండగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ బలపరిచి నీ శక్తితో నింపి నీ కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రతన్ కుమార్ గారు ఇది రాశారు అనుకుంటాను. 71 సంవత్సరాల గురించి ఆ కీర్తనలోని తీసి వారు రాశారు. చాలా చక్కగా రాశారు. నిజంగా ఆ కీర్తన చదివితే చాలా ఆనందము, సంతోషము. ఈ యొక్క ఓల్డ్ ఏజ్లో దేవుని నామాన్ని మహిమపరచడం, ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, ఓల్డ్ ఏజ్లో దేవుని మహిమపరచడానికి చాలా చక్కని మాటలు రాశారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సో 31 years ఆఫ్ ద మినిస్ట్రీ, 31 ఏండ్లు. 31 ఏండ్లు అనే దాని గురించి నేను మొట్టమొదటిగా ఆలోచన చేసినప్పుడు యోసేపు 30 ఏండ్లకు ఆయన దేశమంతా, ఐగుప్తు దేశమంతకి రూలర్ అయ్యాడు. ఆయన ఫరో ఇంటికి తండ్రిలాగా ఉన్నాడు. ఆ దేశమంతట్లో కూడా ఆయన ఉన్నతమైన పరిస్థితికి వచ్చాడు. దో హీ హెస్ పాస్ త్రూ మెనీ ట్రబుల్స్, ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధల నుంచి వచ్చిన 30 ఏళ్ళకి మంచి బలము, మంచి శక్తి, ఆయన దేశమంతటిని పరిపాలించుకునే కెపాసిటీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అది నేను చూసినప్పుడు ఈ 31 ఏండ్లలో ఈ పరిచర్యలో మీరందరూ యోసేపు అంత బలవంతులు అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంత శక్తి కలిగిన వారు, అంత బలమైన వారు. 31వ సంవత్సరం కనుక మరి 30 ఏండ్లలో యోసేపు గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేశం అంతటిని పరిపాలించాడు. ఐగుప్తుని పరిపాలించడం చిన్న విషయం కాదు. ఆయన చాలా మెట్యూర్, ఆయన చాలా పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా, దైవ భయం కలిగిన వ్యక్తిగా, అన్నిటినీ పరిపాలించగలిగిన వ్యక్తిగా, ఆయన ఆలోచించగలిగిన వ్యక్తిగా, నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు. సో ఈ 31 ఏండ్లలో బహుశా దేవుడు మీ అందరిని కూడా ఆ రీతిగానే బలపరిచినాడని నేను నమ్ముతున్నాను. అది ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు టైం లేదు, 41, 46లో. అట్లాగే లూకా 3:23లో యేసు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు 30 ఏండ్లు ఆయన బైబిల్లో రాయబడ్డది. 30 ఏండ్ల టైంలో ఆయన పరిచర్య ప్రారంభం అంటే మంచి బలము, మంచి శక్తి, ఆయన మాట్లాడగలిగిన కెపాసిటీ, దేవునితో తండ్రితో సంబంధం కలిగి ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని చాలా బలవంతుడు. నడిచి ఆయన గొప్ప పరిచర్య 30 ఏండ్లకు ఆయన ప్రారంభించారు. సో ఈ 30 ఏండ్లలో అనేది మనం చూసినప్పుడు మంచి బలము, శక్తి, జ్ఞానము, బుద్ధి, దేవునిలో ముందుకు సాగడానికి కృప వారికి దేవుడిచ్చినట్లు మనం చూస్తున్నాం. మరి మనము ఈ 30 ఏండ్లలో, ఈ 31 ఏండ్లలో హౌ ఫార్ వీఆర్ గ్రోన్, ఎంతవరకు మనము ఇటువంటి దేవుని కార్యాలు చేయడానికి బలవంతులమయ్యాం, ఇటువంటి దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి, దేవుని కొరకు మనుషులను రక్షించడానికి, దేవుని కొరకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించడానికి మనము ఎట్లా ఉన్నాం? ఇంకా మనము దూరంగా ఉన్నామా? ఎదగలేకుండా ఉన్నామా? ఈ యానివర్సరీలో మనకి తెలుసు కదా, ఆయన దేవుని యొక్క వాక్యంలో మనకి ఒకటి కనబడుతూ ఉంటుంది. హబక్కూకు 3:3లో 3:2లో ఏమని రాయబడ్డదంటే, సంవత్సరములు గతిస్తుండగా ఆయన కార్యాలు ఏమవుతాయండి? నూతన పరచబడతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం. ఎవరైనా చదువుతారు? ఎవరైనా తీసిన వారు? అవును. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును, తర్వాత సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము. సో దేవుని కార్యాలు సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచబడాలంటే, నూతన పరచబడ్డానికి మనము ఎంతవరకు ఎదిగాం,
మనం ఎంతవరకు పరిపక్వతలోనికి వచ్చాం. ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పాను 30 సంవత్సరాల్లో జోసెఫ్ ఈ బికేమ్ ద రూలర్ ఆఫ్ ఈజిప్ట్. 30 ఏండ్లకు ప్రభువారు ఆయన తన పరిచర్యను ప్రారంభించారు. సో ఆల్మోస్ట్ ఆల్ 31 సంవత్సరాల పరిచర్యలో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్న దినాలలో మనము ఎంతవరకు దేవుని కొరకు నిర్ణయాలు తీసుకున్నాం, మనం ఎంతవరకు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాం, మనం ఎంతవరకు దేవుని యొక్క రూపములోనికి మార్చబడ్డాం. ప్రియమైన వారు, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఏమని వ్రాయబడ్డదంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదము. సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యాలు జరగాలంటే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగేవారు కావాలి. ఈ దినాలలో ఇంకా పూర్వ దినాలలో ఉండే పరిస్థితులు లేవు. పూర్వ దినాలలో ఉండే పరిస్థితులన్నీ మారిపోయాయి. క్రీస్తు వలె ఉండేవారు ఈ దినాలలో క్రీస్తుకు కావాలి. మనం చేసే ప్రార్థనలో ఒక మాట, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన రాజ్యం రావాలి. ఈ యొక్క హాల్లో ఉన్న మనము ఆయన రాజ్యం రావాలంటే మనమందము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదుగుదాం. ఈ 31 ఏండ్లలో ఏంటి మన యొక్క ఎదుగుదల? సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు కార్యాలు నూతనం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కార్యాలు నూతనం పరచబడాలంటే, కార్యము నూతనం అవ్వాలంటే నూతన పరచబడే వ్యక్తులు కావాలి. ట్రాన్స్ఫార్మ్ పీపుల్ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్. నూతన పరచబడిన వాళ్ళు, రూపాంతరం చెందినవారు, దేవుని కొరకు అన్ని ప్రక్కన పెట్టి ముందుకు సాగేవారు, దేవుని కొరకు పరిగెత్తేవారు, దేవుని కొరకు రోషంగా ఉండేవారు, దేవుని కొరకు చేయాలి అని అనుకునేవారు కావాలి. మీరు ఎటు చూసినా ఏమీ లేదు. లోకాన్ని చూసినా, ప్రపంచం చూసినా, ఈ దినాల్లో మనుషులను చూసినా, ప్రభుత్వాన్ని చూసినా, ఉద్యోగాలు చూసినా, ఎక్కడ చూసినా ఏమీ లేదు. మనకి ఏమైనా ఉందంటే అది యేసులోనే ఉంది, అది దేవునిలోనే ఉంది. మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో క్రీస్తు వలె ఉండుటకు ఇంకా ఏమాత్రం కూడా రాజీ లేదు. ఒక ఆయన అన్నాడంట, పరిశుద్ధత అంటే ఇంకో మాట చెప్పండి అన్నాడంట. హోలీనెస్, పరిశుద్ధతకు ఇంకో మాట చెప్పండి. ఆయన అన్నాడంట, పరిశుద్ధతకు ఇంకో మాట లేదు, పరిశుద్ధత అంటే పరిశుద్ధతే అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇంక రాజీ లేదు, బేరాలు లేవు, మాటలు లేవు. క్రీస్తు వలె ఉండుటకు ఎదగడానికి ఈరోజు ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే దేవుడు తన కార్యాలను నూతన పరచాలని ఆశపడుతున్నాడు. బహుశా దేవుడు తన కార్యాలు ఈ రాత్రి నుంచే ప్రారంభిస్తాడేమో, నూతన పరచడం ఈ రాత్రి నుంచే ఆయన ప్రారంభిస్తాడేమో. బట్ గాడ్ వాంట్స్ పీపుల్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్. దేవుడు 430 సంవత్సరాలు కనిపెట్టాడు. ఆఖరికి ఆయన దొరికాడు. ఎవరంటే మోసెస్. ఈ మోషే ఎంత కెపాసిటీ అంటే ఇంచుమించు 20 లక్షల మందిని ఎడారిలో, అరణ్యములో, ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో ఉన్న సంఘాన్ని, ఏమీ లేని సంఘాన్ని, నీళ్లు లేని సంఘాన్ని, ఆహారం లేని సంఘాన్ని ఆయన నడిపించాడు. వ్యతిరేకతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా నడిపింపు ఆగలేదు, గమ్యం చేరడం ఆగలేదు, దేవుని కార్యాలు జరగడం ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలలో
ప్రియమైన వారలారా, ప్రభు రాకడ దినాలలో అన్ని విషయాలలో ఎదుగుదాము, అన్ని విషయాల్లో మనము ఎదగాలి. అసలు ప్రభువారు ఏమన్నారంటే యోహాను సువార్తలో ఏమన్నారండి, మీరు దైవములని నేను అంటిని. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో అంటా ఉన్నాడు, ప్రభువారు చెప్తున్నాడు, ఈ ఆర్ గాడ్స్, మీరే దేవుళ్ళు. ప్రియులారా, అది ఎంత గొప్ప మాట. దేవుళ్ళు అంటే దేవుళ్ళు వలే దైవత్వం కలిగిన వారు. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో, ఎరా తల్లి చదవమ్మా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో, ఈ సాయంకాల కాలంలో దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తే ఒకసారి చేతులు తల్లి చెప్పండి, గడిగా గడిగా చెప్పాలి. దేవుని వాక్యం వచ్చిన వారు దైవాలు, దెయ్యాలు కాదు. సో ఈ దినాన గాడ్లీనెస్, దైవత్వం అనే దాని కొరకు మనం ప్రాకులాడాలి. దేవుని కార్యాలు నూతనపరచబడాలని ఆశపడుతున్నాడు. క్రీస్తులాగా ఉండడానికి మనం వెదగాలి. ప్రియులారా, ఈ దినాలలో దేవుని యొక్క కార్యాలు నూతనపరచబడాలంటే, ఆయన యొక్క కృప మనం పొందుకోవాలంటే దినాలలో ప్రభు కొరకు జీవించాలి. పాత నిబంధనలో కీర్తనలో ఏమన్నాడో చూడండి, 82:6-7, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. మీరందరూ అంటే దేవుని కుమారులే దైవాలు. ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్. దేవుని పిల్లలే దైవత్వం కలిగిన వారు. తన్ని అందరూ అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలొకటికైనా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో దేవుని పిల్లలంటే ఏదో మామూలు మాట కాదు, అదే దైవత్వము కలిగిన వారు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యు ఆర్ గాడ్స్, మీరు దైవాలు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులాగా ఉండడానికి మనం ఎదుగుదాం, అన్నీ విడిచిపెట్టేద్దాం. ఏమి తలంచినా, ఏమి ఆలోచించినా ప్రయోజనం లేదు. ప్రయోజనం కలిగింది ఒకటే, ప్రభు సన్నిధానం, ప్రభు సన్నిధిలో మోకరించడం, దేవుని వాక్యం చదవడం, దేవుని మహిమపరచడం, దేవుని గణపరచడం, ప్రభు సన్నిధిలో ఉండడం. మీరు దైవములని, సర్వోన్నతుని దేవుని తర్వాత చదువుతల్లి. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు, అయినను మీరు దైవాలైనా ఇతర మనుషులు చచ్చిపోయినట్లే మీరును చనిపోవుదురు. దైవాలని అన్నమని మనం ఏదో కోట్లు ఎగరేసుకొని తిరగడానికి కాదు. అయినా ఇతరులాగా చచ్చిపోతారు, కానీ చచ్చిపోకముందు దైవత్వాన్ని మీరు రిఫ్లెక్ట్ చేయాలి, దైవత్వాన్ని మీరు చూపించాలి, దైవజనులుగా గుర్తింపబడాలి. దేవుని దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో ప్రభు రాకడ దినాల్లో విపరీతమైన బోధలు, విపరీతమైన వ్యతిరేకతలు, విపరీతమైన విమర్శలు ఈ జరిగే ఈ కాలంలో ఒకటి మాత్రం మనం చేద్దాం, యేసు వైపు చూద్దాం, యేసులాగా ఉందాం, దైవత్వం కొరకు ప్రాకులాడదాం. దాన్ని ఎవరు ముట్టుకోలేరు, అపవాది దగ్గరికి రాలేడు. నీవు అపవాది రావద్దనే కానికంటే, దేవా నీ యొక్క పోలికి నాకు దయచేయని ప్రార్థన చేయి, నీలా ఉండే కృప నాకు దయచేయని ప్రార్థన చేయి. ఒకసారి ఒక ఆయన ఆ మంత్రాలు, చెడుపులు, చిల్లగలు పెట్టి ఆయన ఒక ఇంటికి దెయ్యాలను పంపించాడంట. ఆ ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని చంపేయాలి. ఆ దెయ్యాలు వెళ్ళాయంట, ఆ చెడుపులు పెట్టి ఆయన దగ్గర నుంచి, ఆ చిల్లంగులు పెట్టి ఆయన దగ్గర నుంచి ఆ ఇంట్లో ఆ పిల్లల్ని చంపుదామని వెళ్ళాయంట. వెళ్ళి వచ్చేసాయంట. ఏమయ్యా మీరు ఎందుకు వెళ్ళారో, చంపకుండా వచ్చారంటే, ఆ ఇంట్లో ఒక శబ్దం వినబడుతుంది, అందుకే మేము చంపలేదన్నాయంట. ఏంటయ్యా ఇంట్లో వినబడి శబ్దం అంటే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆ శబ్దం వినబడుతుంది, మేము ఆ ఇంటిని ముట్టుకోలేము, మన ఇల్లు అటువంటి ఇల్లుగా మార్చబడును గాక. చెప్పండి గట్టిగా చెప్పండి. అలా ఉండాలంతే, ఎవడు మనం ముట్టుకోవడానికి లేదు. మీరు దైవములు, యు ఆర్ గాడ్స్. ప్రియమైన వాళ్ళ మన జీవితాలలో, మన బ్రతుకులో ఇలాగ లేకపోతే ఈ దినాల్లో మనం అపవాదిని ఏం చేయలేమమ్మా, జయించలేము. అపవాదిని మనం ఏం చేయలేము తల్లి, జయించలేము. మీరు గలతీ 3:26 నుంచి చదవండి.
గలతీయులకు రాసిన పత్రిక 3:26 నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించారు. మీరు క్రీస్తుని ధరించిన వారు. బాప్తిజం మీరు ఎప్పుడు పొందారు జ్ఞాపకం చేసుకోండి. ఈ చర్చి పుట్టినప్పుడు మేము తీసుకున్నాడు బాప్తిజం. 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి, మంచిదే. కానీ బైబిల్ చెప్తుంది మీరు ధరించారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. దేవునికి స్తోత్రం. న్యూ కాలనీ వాడని, చంగలరాపేట వాడని, మహారాణాపేట వాడని, బీచ్ రోడ్ అని లేదు. ఇందులో అందరూ క్రీస్తుని ధరించాం. క్రీస్తును ధరించిన వారు క్రీస్తులా ఉండడానికి ఎదగాలి. ఈ 31వ సంవత్సరంలో మనం సెలబ్రేట్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? ఒక ఆయన అన్నాడు, క్రైస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీ సీజన్ అన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద రీజన్. వాట్ ఈస్ ద రీజన్? దేనికి సెలబ్రేషన్, దేనికి సంతోషం, దేనికి ఆనందం, దేనికి భోజనాలు, దేనికి విందులు అంటే క్రీస్తులాగా ఉన్నాము కాబట్టి, క్రీస్తులా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, క్రీస్తులా ఉండాలని ఎదుగుతున్నాం కాబట్టి, సంవత్సరాలు నూతనపరచబడుతున్నాయి. మా కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగాలి కాబట్టి, మా సంఘము ఉజ్జీవపడాలి కాబట్టి. పేతురు గారు ప్రసంగం చేశారు కదమ్మా, ఫస్ట్ ప్రసంగం. ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. మైక్ ఉందా? పిఏ సిస్టమ్ ఉందా? ఎవరైనా ఆరాధన చేయడానికి వచ్చారా? ఎవరైనా కీబోర్డ్ ప్లే చేశారా? ఎవరైనా డ్రమ్స్ ప్లే చేశారా? ఎవరు లేదు. కానీ పేతురు స్వరం అది ఎలాగ వినబడ్డదో అందరికి వినబడ్డది. 3,000 మందికి బాప్తిజాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అది ఉజ్జీవం అంటే. అలాంటి ఉజ్జీవం తిరిగి మన మధ్యకు వచ్చును గాక. రావాలంటే లైట్లు లేవు, స్టేజ్ లేదు, ఎలిగి ఆరిపోయే లైట్ లేదు, స్టేజ్ మీద పొగలేదు. స్టేజ్ మీద పొగలేదు, ఉందా? ఏమీ లేదు. కానీ దేవుని ఆత్మ సంచారం ఉంది అక్కడ. దేవుని ఈ రాత్రి కాలంలో అటువంటి ఆత్మ సంచారం మన మధ్య జరుగును గాక. అటువంటి రీతిగా మనం ఉజ్జీవింపబడుదుము గాక. మనందరము క్రీస్తులో ఎదుగుదుము గాక. దాని కొరకు మీరు ఆలోచన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనందరము క్రీస్తుని ధరించాం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని లేదు. పిల్లలు ఏంటి మన మనసంతా ఏమైంది? మన ఆలోచన అంతా ఏమైంది? ఈ సెలబ్రేషన్కి, ఈ యొక్క యానివర్సరీకి, ఈ యొక్క ఆనందానికి, ఈ యొక్క విందుకి కారణము క్రీస్తు అయి ఉండాలి. దాని కొరకు మనము లేవాలి, దాని కొరకు మనము రోషన్ కలిగి ఉండాలి. కొందరిని కన్విన్స్ చేస్తారు, బాబు ఇలా ఉండు, అమ్మా నువ్వు ఇలా ఉండు అంటే వాళ్ళు వినరు. ఆఖరికి వాళ్ళని పంపించిన వాళ్ళు అడుగుతారు, ఏమనంటే ఎవడు చెప్పినా విన్నంటున్నాడు. మనం అలా ఉండాలి. ఎలా ఉండాలి? నన్ను చూస్తారా అలాగా? ఎవరు చెప్పినా వినేదే లేదు. హల్లెలూయా. ఎవరు చెప్పినా వినం. మాకు దేవుని వాక్యమే కావాలి. మేము ప్రభులాగా జీవించాలి. ఇంకో మంచి మాట, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి. సంగమా, క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. దాని టైం టేకింగ్. పిల్ల ఎలా ఎదగడానికి టైం టేకింగ్. బాలుడు వయసునందు, జ్ఞానమందు, పెద్దల దయందును, దేవుని ఎదిగాడు. ఎంతవరకు ఎదిగాడు? 30 ఏళ్ళ దాకా ఎదిగాడు.
30 ఏళ్ల నుంచి సువార్త ప్రకటించాడు. 30 ఏళ్ల వరకు కష్టపడ్డాడు యోసెఫు. 30 ఏళ్లలో ఏలికయ్యాడు. హీ బికేమ్ ఏ రూలర్. ప్రియమైన వాళ్ళరా, ఇది మనము అంటా ఉన్నాం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు యొక్క స్వరూపము ఫామ్ అవ్వాలి. తల్లి కడుపులో బిడ్డ 9 నెలలు ఉండగానే చిన్న పిండము నుంచి ఎట్లాగైతే బిడ్డగా ఫామ్ అవుతాడో, పుట్టగానే అందరూ వెళ్తారు. ముక్కు వాళ్ళ అమ్మమ్మలాగే ఉంది, కళ్ళు వాళ్ళ నాన్నలాగా ఉన్నాయి, నోరాలు తాతలాగా ఉంది, చెవులు ఏమో వాళ్ళ మామలాగా ఉన్నాయి అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు ముక్కు చెవులు ఎదిగిన తర్వాత చూడాలి. సో ఈ దినాన నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ నాలుక క్రీస్తులాగా ఉండాలి. అందరు దేవుని స్తోత్రం చెల్లించండి. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా పిల్లలారా, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మరలా నాకు ముందు ఎప్పుడు కలిగింది? బిడ్డలు కనినప్పుడు, వాళ్ళని ఆత్మలు రక్షించినప్పుడు, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు ప్రసవేదంతో వాళ్ళందరూ దేవుళ్ళలోకి వచ్చారు. ఇప్పుడు అంటా ఉన్నాడు, మళ్ళీ అదే అనుభవంలోకి వెళ్తున్నాను, మళ్ళా వేదన చెంది. ఎందుకంటే మీరు పుట్టారు కానీ మీరు దేవుని స్వరూపం ఇంకా రాలేదు. మరలా నాకు ప్రసవ వేదన. ఇది నా ప్రియమైన వాళ్ళ. ఇంకా అక్కడ చాలా ఇంకో మాట అన్నాడు, చదువురా తల్లి, 20 చదువు. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ఈ మాట చూడండి, పౌలు గారు అంటున్నారు ఈ సంఘంతో, మిమ్మల్ని గురించి నాకు ఎటు తోచకుండా ఉంది. కొందరు అంటారు, అమ్మా ఏం సంగతులు అంటే, ఏం తోచడం లేదు. ఈ రోజుల్లో పాస్టర్ గారులకు ఏమీ తోచడం లేదు, సంఘాల గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఏ ప్రార్థనలు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాలో అక్కర్లేదు, ఎటూ తోచుకుందని పౌలు గారు అంటే మాలాట లెక్క ఏముంది? అర్థమవుతుందా? అర్థమైన హల్లు చెప్పండి గడిగా. మీ గురించి సంఘమా నాకు ఏం పౌలు గారు ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారు అంటే, ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, నాకేం తోచలేదు అన్నాడట. ఏం తోచలేదంటే ఈ సంఘం ఇంకా ఎదగలేదు. దేవుడు తన కార్యాలు నూతన పరచాలనుకుంటున్నాడు, కానీ క్రీస్తు స్వరూపం ఇంకా సంఘంలోని రాలేదు. ఎటూ తోచకుండా ఉన్నాడంటే పౌలు గారు మహానుభావుడు. ఇది మన జీవితాల్లో మనము దేవునిని గణపరుద్దాం. దేవుని పోలిక చొప్పున ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన నామాన్ని మనము గణపరిచి, ఆయన నామాన్ని మనం కొనియాడదామని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు. కొలసీ 1:28-29. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఇది ఇంకో సంఘం. ఇందాక గలతీ అయితే, అంతకుముందు ఫిలిప్పి అయితే, ఎఫెసీ అయితే, కొలసీ. ప్రతి మనుషుడు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? పౌలు అంటున్నాడు, ప్రతి మనుషుడు క్రీస్తునందు ఏమవ్వాలి? పిల్లల్లాగా ఉండాలన్నాడా? లేదు, సంపూర్ణులు చేయబడాలి. టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులాగా మీరు ఉండాలి. క్రైస్తవ్యం అనేది క్రీస్తులాగా ఉండాలి. దైవత్వం మీరు కలిగి ఉండాలి. ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క శాంతం, ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క తగ్గింపు మీలో ఉండాలి. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. నా పిల్లలారా, ప్రతి మనిషి చదువురా తల్లి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని, సంఘములో ఉన్న ప్రతి మనిషి, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. మీరు చూసుకోండి, పాస్ గారు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు అనడానికి లేదు. ఇక్కడికి మీరు వచ్చారంటే మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనుషుడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడు అవ్వాలి. ఎలాగవుతాడండి? ప్రియమైన వాళ్ళ, చాలా విషయాల్లో మనము కొంచెం తెగించాలి దేవుని కొరకు. ఇంకా టైం అయిందా? ఇంకా పాటలు అవుతున్నాయా? ఇంకా ఆరాధన అవుతుందా? పాస్ గారు వచ్చారు లేదు చూసిరండి. ప్రియమైన వాళ్ళరా, త్వరగా బయలుదేరండి.
బెతస్దా అనే కోనేరు దగ్గర, ఏ తల్లి, బెతస్దా అనే కోనేరు దగ్గర ఆయా సమయాల్లో దూత వచ్చి కదిలించేవాడు. ఎవరు దిగాలి? ఎవరు దిగాలి? ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, కన్సోలేషన్ ప్రైజు. అలా ఉన్నాయా? ఉందా? ఉందమ్మా. వెనకాల కూర్చుని అలా చూస్తారు, చెప్పండి, ఉందా? మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి వచ్చినందుకు కన్సోలేషన్. అందరూ సంతోషమే, అందరికీ ప్రైజులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. మొదట ఎవడు దిగుతాడు? అందరు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేశాను. మొదట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగున్నారు? ఎలాగున్నారండి? ఎలాగున్నారు? రోగులు ఉన్నారు. కానీ ఎలాగున్నారు? రోగుల్ని కూడా కొంతమంది తీసుకొచ్చారు. ఎవడైనా సరే ముందు తోసేయాలంటే నీటిలోని. మొదట ఎవడు దిగుతాడో ఆడు ఎట్టి వ్యాధి గలవాడైనా. ఇది ఈరోజు సంఘంలో మొదట దిగేవాడు ఎవడు చేయొద్దండి. ప్రియులారా, ఈ దినాలు కన్సోలేషన్ ప్రైజ్ కొరకు కనిపెట్టే దినాలు కాదు. ఈ దినాలు సెకండ్ ప్రైజ్ కొరకు కనిపెట్టే దినాలు కాదు. ఈ దినాలు థర్డ్ ప్రైజ్ కొరకు కనిపెట్టే దినాలు కాదు. ఈ దినాలు ఏ దినాలు అంటే నేను ఫస్ట్ రావాలి, నేను ఫస్ట్ రావాలి, నేను మొదట దిగాలి, నేను మొదట వెళ్ళాలి, నేను మొదట ప్రార్థన చేయాలి, మొదట ఆరాధన చేయాలి, మొదట స్తుతించాలి, మొదట ఇవ్వాలి, మొదట నేను దేవుని కొరకు బ్రతకాలి అన్న దినాల్లో మనం ఇప్పుడు. ప్రియులారా, ప్రతి పురుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని చెప్పండి. సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తూ, ప్రతి మనుషునికి బోధించు. 3 సార్లు అన్నాడు కదా మామ. ఏమన్నాడు తల్లి? ప్రతి మనుషుడు అని 2 సార్లు అన్నాడు. 2 సార్లు అన్నాడు. అంటే ప్రతి వాళ్ళు దేవునికి కావాలి, దేవునికి కావాలి, దేవునికి కావాలని ప్రభు యొక్క వాక్యం. ఇది చూడండి, ఇంకో మంచి వాక్యం చూడండి. మొదటి 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి 2 పేతురు 1:4 చదువురా తల్లి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. వాగ్దానములు అంటే ఏం జ్ఞాపకం వస్తాయి మీకు? 31 రాత్రి ఇచ్చే వాగ్దానాలు కాదు ఇవి. ఈ వాగ్దానాల మూలంగా దేవ స్వభావమందు, అది గాడ్లీనెస్, దైవత్వములో పాలు పంపులు పొందడానికి వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, ఇవి కాదు, అవి ఉన్నాయి. కానీ అసలు వాగ్దానాలు దేనికంటే దేవుని స్వభావంలో పాలిభాగస్తులం అవ్వడానికే. అంటే దేవుని బిడ్డలు ఆయన స్వభావంలో అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే వాగ్దానాలు ఇచ్చాడు, అందుకే ఈ బైబిల్ ఇచ్చాడు, అందుకే వాక్యం ఇచ్చాడు. దేవ స్వభావమందు పాలివారము, దేవుని స్వభావంలో. ఎఫెసీలు అంటాడు క్రీస్తు ఆయనతో పాటు మనం కూర్చొని పెట్టుకున్నాడట. ఒకసారి తీయండి నాన్న. ఎఫెసీ 2:7 చదవమంటారా తల్లి? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప మాట అండి. నువ్వు పరలోకానికి వచ్చా కింద కూర్చో, నేను కుర్చీ మీద కూర్చుంటాను అనలేదు. నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చో, నేను కుర్చీ మీద కూర్చుంటాను అనలేదు. నువ్వు ప్రక్కన కూర్చో అని అనలేదు. అన్నాడు. బైబిల్ ఏముందండి? ఆయనతో కూడా. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుతో కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసు రక్తంలో కడగబడిన వారికి ఏమి ఇచ్చాడంటే ఆయనతో కూడా లేపి మనను బ్రతికించి ఆయనతో పక్కన ఎవరు కూర్చుని పెట్టుకుంటారండి? వాళ్ళ పక్కన పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చోబెట్టుకుంటారు. సో మనం ఆయన పిల్లలమి, ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం. ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. అంటే ఆయన ప్రక్కన, ఆయన సన్నిధానంలో. ఎంత గొప్ప భాగ్యం! యేసుని వెంబడించే భాగ్యం, ఆయనతో కూర్చుండబెట్టుకునే భాగ్యం. ఆయనలాగా ఉండాలని కోరుతున్నాడు. ఆయనలాగా ఉండాలంటే
ఆయన స్వభావము ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో, ఎందుకంటే సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాన్ని నూతన పరచాలంటున్నాడు. ఈ రాత్రి కాలంలో మీరు దేవునికి నిజంగా డెడికేట్ చేసుకుంటే రేపటి నుంచి మీ సంఘంలో ఇంకా అద్భుతాలు మీరు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు, బలమైన కార్యాలు చూస్తారు. ప్రియులారా, జోక్ కాదు ఇది. జోక్ వేసే కాలం అయిపోయింది, సరదాగా మాట్లాడే కాలం అయిపోయింది. ఇది భారముతో కూడిన పరిచర్య, వేదంతో కూడిన పరిచర్య. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనుల నా దగ్గరికి. ఆయన సిలువను మోసాడు, భారాన్ని అంటాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిశ్చలోక తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి పెట్టు ఆయన భుజముల మీద. అందరూ కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, కొట్టండి, కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆయన భుజాల మీద, the burden was upon his shoulders, the kingdom, దేవుని రాజ్య భారం ఆయన భుజాల మీద మోసాడు. ఇది నాన్న నీకు ఏమీ లేదా? అసలు నీకేం బాధే లేదా? అసలు నీకు వేదనే లేదా? వచ్చి కూర్చోవడానికా? నిన్ను దీవించాడు, నాకు కారు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నా పెళ్లి చేశాడు, నా కొడుకునిచ్చాడు, నా కూతుర్ని ఇచ్చాడు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, వాళ్ళ సాఫ్ట్వేర్లు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోము. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎవరికి కావాలి? ఏమైతే ఏం కావాలి? దేవ స్వభావమందు పాలివారమవునట్లు దైవత్వం మనలో కనబడాలి. అన్ని ప్రక్కన పెట్టేద్దాం. మనం అనుకున్నవి న్యాయమే కావచ్చు, అన్యాయమే కావచ్చు, బట్ లెట్ దెమ్, వి విల్ లీవ్ దెమ్ అసైడ్. దేవుని కొరకు జీవిద్దాం. మన జీవితంలో కళ్ళులో మార్పు, నోరులో మార్పు, చెవుల్లో మార్పు, హృదయంలో మార్పు, హృదయంలో సున్నతి చేసుకోమని ఆయన చెప్పాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. మొదటి యోహాను మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15:47 నుంచి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను, పరలోక సంబంధి పోలిక ధరింతుము. మరి ఆది కాండలో ఆయన పోలిక చొప్పున చేశాడు కదా. చాలాసార్లు ఇది కూడా మాట్లాడుకుందాం. ఈ పుట్టినప్పుడున్న పోలికలే వీడికి. పుట్టినప్పుడే బాగున్నాడు, ఇప్పుడు పోలికలు లేవు. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆయన పోలిక, ఆయన రూపంలో చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆదాము పోలిక పోయింది. ఆదాము పోలిక పోయింది కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడు? నరుని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. మనుషుల పోలికలు ఎందుకు వచ్చాడంటే మనుషులకి చేసిన పోలికలు పోయాయి. ఆదాముకి దేవుని పోలిక ఉంది, పాపం వల్ల పోయింది. ఆ పోలిక ఇవ్వడానికి దేవుని కుమారుడు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. We have lost the image of God. దేవుని పోలిక పోగొట్టుకున్నాము. అందుకే ఆయన ఎలాగొచ్చాడు? మనుష్యుని పోలికగా పుట్టి. ఎందుకంటే పోగొట్టుకున్న పోలికను మళ్ళా మనకి ఇవ్వడానికి. ఇది నాన్న ఎంతవరకు మనం ఆ పోలికలు కలిగి ఉన్నామో. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు అట్టివారే. మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరిద్దామని కొరింథీ సంఘాన్ని చెప్పాడు. ఏ సంఘంలో కూడా క్రీస్తు రూపంలో ఎదగాలి అనే మాట విడిచిపెట్టలేదు. నువ్వు భాషలతో మాట్లాడినా, నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు ఫ్యాన్లు కొన్నా, నువ్వు కార్లు కొన్నా, నువ్వు చర్చికి ఇచ్చినా, ఏమిచ్చినా నీలో దైవత్వం రావాలి. గాడ్లీనెస్.
దైవత్వం కావాలి. ఈ వాగ్దానాలన్నీ దేవుని యొక్క ఆ యొక్క దైవత్వంలో పాలు పంపులు పొందడానికి దేవుడు మనకి ఇచ్చాడు. మీరు దైవములు, ఆర్ గాడ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు. అయినా మనుషులందరూ చచ్చిపోయేటట్టే చచ్చిపోతారు. ప్రియమైన వాళ్ళరా, పరలోక సంబంధి పోలిక మనకి కావాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఆ యొక్క యేసుప్రభుని సిలువేసిన సైనికుడు అన్నీ చూసి ఆయన ఏమన్నాడంటే, టైం లేదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు చెప్పమన్నాడా? ఎవరన్నా చెప్పమన్నాడా? నేను దేవుని కుమారుని చెప్పమన్నాడా? లేదు. ఆయన జరిగిన విషయాలు చూసి ట్రూలీ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఆయన చెప్పించుకోలేదు, అవతలోడు చెప్పాడు. ఆయన పరిస్థితిని చూసి, ఆయన జీవితాన్ని చూసి, ఆయన 7 మాటలు విని అతడి జీవితం మారింది. ఇది మన బ్రతుకులు ఇంకా మారకుండా అలాగే ఉన్నాయి. మన బ్రతుకులు మారకుండా ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనకి ఇచ్చాడు. ఉన్నతంగా దేవుడు మనల్ని ఇచ్చాడు. ఉన్నతంగా దేవుడు దీవించాడు. మన భక్తి ఎలాగుంది, మన డివోషన్, మన ప్రార్థన ఎలాగుంది, దేవుని వాక్యం ఎలాగుంది, పరిశుద్ధత ఎలాగుంది, ప్రేమ ఎలాగుంది, రోషం ఉందా దేవుని కొరకు? ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో ఇలాగుంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవుడు కార్యాలు నూతన పరచాలంటున్నాడు. బట్ గాడ్ వాంట్స్ పీపుల్. దేవునికి మనుషులు కావాలి, దేవునికి మనుషులు కావాలి, దేవునికి మనుషులు కావాలి. ఒక మోషే వచ్చాడు, అందరిని బయటికి లాక్కొచ్చాడు, లక్షల మందిని బయటికి లాక్కొచ్చాడు. ఆయన సణుక్కున్నారు, ఆయన గొనుక్కున్నారు, ఆయన తిట్టుకున్నారు. ఆయన దేవుడు కార్యాలు ఆపలేదు. 40 ఏండ్లు వారిని తిప్పాడు. 10 సార్లు కంటే ఎక్కువ సార్లు వాళ్ళు తిరగబడ్డారు. The church in the wilderness, the church in the bondage, the New Testament church. నూతన నిబంధన సంఘంలో మనం ఉన్నాం. ఇప్పుడు బానిసత్వం నుంచి వచ్చేసాం బయటికి. అరణ్యాత్ర అయిపోతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు కానాను చేరే దగ్గరికి వచ్చేసామో. ఇంకా సణుక్కుంటారా, ఇంకా గొనుక్కుంటారా, ఇంకా తిట్టుకుంటారా? గ్రద్ద రెక్కల మీద మోసినట్టు నేను మిమ్మల్ని మోసాను. కోడి తన పిల్లలను రెక్కల కింద కాసినట్లు నేను మిమ్మల్ని కాపాడాను. మీ వస్త్రాలు పాతకెళ్ళలేదు, మీ జోళ్ళు పాతకెళ్ళలేదు, మీ కాళ్ళు వాయలేదు. అందరూ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నాం. ఆఖరిగా 2 మాటలు చెప్తాను, కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలు ఉందాం. నిర్గమాకాండము, టైం లేదు కనుక నేను ముగిస్తాను. నిర్గమాకాండము 4వ అధ్యాయం 15-16 వచనాలు. 4:16 మాట్లాడి 4:15-16 చదువురా తల్లి. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందియు. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి, నేను నీ నోటికి అహరోను నోటికి తోడై ఉంటాను. మీరు చేయవలసిన దానిని మీకు బోధించెను. మీ చేయవలసిన దాన్ని బోధిస్తాను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా నుండును. అతడే నీకు నోరుగా ఉంటాడు. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఇది చాలా విచిత్రమైన మాట కదండి. నీవు మీ అన్నకి దేవుడివి. అది చాలా విచిత్రమైన మాట కదండి. మీరు ఎప్పుడైనా మా కుటుంబంలో అలా ఉన్నారా? నీవు దేవుడు ఏం చెప్తాడో విని నీ అన్నకి చెప్పు. నీకు నోటు మాంద్యం ఉంది కనుక నీ అన్న దేవుడు చెప్పినట్టు చెప్తాడు. సో యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద మీడియేటర్. నీవు దేవుడు చెప్పిన విను, అన్నకి చెప్పు. అంటే అన్న వినే మాటలన్నీ ఏ మాట వింటాడు? దేవుడు చెప్పినట్టే వింటాడు. నువ్వు నీ అన్నకి దేవుడివి. నీ ఇంట్లో నువ్వు నీ చెల్లికి దేవుడిగా, నీ అన్నకి దేవుడిగా, నీ అక్కకి దేవుడిగా, నీ భర్తకు దేవుడిగా, నీ భార్యకు దేవుడిగా, దేవుడి పక్షాన రిప్రజెంటేటివ్గా, దేవుడి పక్షాన రాయబారిగా నీ ఇంట్లో నువ్వు ఉండాలి. యు ఆర్ గాడ్స్. ఏదో యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుడు గొప్పోడు, మంచివాడు, ప్రేమగలవాడు, దయగలవాడు, కృపగలవాడు. ఆ టైం అయిపోయింది. నీ అన్నకి నీవు దేవుడు. ఇంకో మాట చూడండి, 7వ అధ్యాయం నాన్న 7:1 చదువురా తల్లి.
7:1. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను కాగా యెహోవా మోషేతో ఇట్లను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఇక్కడికి చూడండి, నిన్ను ఫరోకి దేవుడుగా ఇందాకేదో బాగుంది, కుటుంబంలో సర్దుకొని పోవచ్చు. ఫరో ఎంత చూడండి, ఐగుప్తిని మదర్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు, నాగరికతలకు తల్లి ఐగుప్తి. అలాంటి ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అన్న సంగతి వదిలే, రాజుకే నువ్వు దేవుడివి. ఒకసారి హల్లు చెప్తారు గట్టిగా. అంటే మోషేకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, మోషేలో ఆ దైవ గుణాలు, దైవ లక్షణాలు, దైవ స్వభావము, దేవుడికి లోబడే మనసు ఉంది కనుక దేవుడు మాట్లాడినట్టే మోషే మాట్లాడతాడు. అన్నతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడండి, ఫరోతో మాట్లాడాలి. ఎంత గొప్ప ఆధిక్యత. నువ్వు రాజు అనలేదు, నువ్వు మంత్రి అనలేదు, నువ్వు కలెక్టర్ అనలేదు, నువ్వు సూపరింట్ ఆఫ్ పోలీస్ అనలేదు, నువ్వు ఎంఆర్ఓ అనలేదు, లేకపోతే నువ్వు ప్రొఫెసర్ అనలేదు. యు ఆర్ గాడ్. నీవు ఫరోకి దేవుడిగా ఉండాలి. ఈ దినాన్ని నేను ముగించే ముందు, దైవత్వం మనలో ఉంటే మన ఇంటికి మనం దేవుళ్ళు అవుతాం. అంటే దేవుళ్ళు అంటే దేవుడి పక్షాన కాదు, కానీ అటువంటి మాదిరిగా మనం ఉంటాం. మన సంఘానికి దేవుళ్ళు అవుతాం, మన కుటుంబానికి దేవుళ్ళు అవుతాం, మన సమాజానికి దేవుళ్ళు అవుతాం. దైవ గుణాలు మనకున్నప్పుడు, దైవ స్వభావం. భూలోకమంతట్లో మోషే సాత్వికమైన వాడు, మోషే భూలోకం సాత్వికమైన వాడు. ఈ గుణాలు ఏవి? ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండడానికి ఎదుగుదాం. దేవుడు తన కార్యాలు నూతనపరచాలనుకుంటున్నాడు. సంవత్సరాలు గతిస్తుండగా కార్యాలు నూతనపరచబడాలంటే మనం నూతనపరచబడదాం. మన అంతరంగం నూతనపరచుకుందాం, మన హృదయాన్ని నూతనపరచుకుందాం. ఏది బాగున్నదని అనుకోండి, మంచిదే. మా సంఘం బాగుంది, మా పాస్టర్ గారు బాగున్నారు, మా పాస్టమ్మ గారు బాగున్నారు, మా వాక్యం బాగుంది, మంచిదే. బాగున్నాం కాదు, కానీ దైవత్వానికి మనము ఫస్ట్ ఫోకస్. దైవత్వానికి మొదటి స్థానం ఇద్దాం, దైవత్వానికి పీటేద్దాం. నేను దైవ గుణాలు, లక్షణాలు కలిగి ఉండాలి. ఆర్ గాడ్స్. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దేవుళ్ళు. ఇది నా దైవత్వం. ఆయనతో పాటు కూర్చుని పెట్టుకున్నాడు. యేసుప్రభుతో కూర్చోబెట్టినట్టు చిన్నవాడేనండి. దూతలు లేరా ఆయనతో కూర్చోబెట్టుకోవడానికి? కానీ మనకంత ఆధిక్యత ఇచ్చాడు. ఆదాము దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు, ఆ పోలికను పోగొట్టుకున్నాడు. అందుకే యేసయ్య తిరిగి మనుషుల పోలికతో దాసుని స్వరూపంలో వచ్చి మన పోలికను మార్చి దేవుని బిడ్డలుగా చేశాడు. కొట్టని చెప్పండి, గట్టిగా కొట్టని. ఈ రాత్రి కాలంలో నీ కుటుంబానికి నువ్వు దేవుడిగా ఉన్నావా? నీ అక్కకి, నీ చెల్లికి, నీ తమ్ముడికి, నీ అన్నకి, నీ భర్తకి, నీ భార్యకి దేవుని తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నావా? ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు రాకడి దినాలు ఉన్నాం. ప్రభువా, కార్యాలు నూతనపరచాలబడాలంటే నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో, నా బిడ్డను వాడుకో. నా పరిస్థితి నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు, నా కుటుంబం నీకు తెలుసు. బట్ గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు చేయగలడు, 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 చేయగలడు. నీ స్థితిని మార్చగలడు, మార్చగలడు, మార్చగలడు. నేను నమ్ముతున్నాను. దైవ గుణాలు, దైవ లక్షణాలు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడవాడుకో. నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అయ్యో, మీరు ప్రభులోకి రావడం ఒక ప్రసవ వేదన అయితే, మీరు దేవుని పోలికగా మార్చబడడం ఒక ప్రసవ వేదన. 30 ఏళ్ళంటే మంచి బలమైన మనుషులుగా ఉండాలి, 30 ఏళ్ళంటే మంచి శక్తి కలిగిన వారుగా ఉండాలి, 30 ఏళ్ళంటే దేవుని కొరకు బ్రతకాలి. యేసయ్యా కృపణకి, నా అన్నకి నేను దేవుడిగా, నా చెల్లికి దేవుడిగా, అంటే గర్వించడానికి కాదు నా ఉద్దేశం, దయతో గమనించండి. నా చెల్లికి, నాన్నకి, నా నాన్నగారికి, అమ్మగారికి, నా తల్లికి, తండ్రికి దేవుని బిడ్డగా, దేవుని మాటలు చెప్పేవాడుగా, నా ద్వారా నా ఇంటికి దేవుని సన్నిధి రావాలి, నా ద్వారా నా కుటుంబంలో దేవుని భయం రావాలి. చాలామంది యవనస్తులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా,
దేవుని కొరకు బ్రతుకుదాం. ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంతోమందికి భాగ్యం లేదు. మన భక్తిని మార్చుకుందాం. ఆ హిందూ గుళ్ళకి వెళ్ళేవారంట, రోడ్డు మీద దొర్లుతూ ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నారట. ఒక పాప ఐఐటి సీట్ కొరకు రోడ్డు మీద దొర్లుతుంటే ఆ తల్లిదండ్రులు తువాలేస్తున్నారంట. మళ్ళా దొరికితే మళ్ళా తల్లి ఒక తువాలు, తండ్రి ఒక తువాలేసి ఆ రోడ్డు అంతా దొర్లుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిందట. మన భక్తి ఎలాగుంది? కనీసం నట్టం లేదే, కనీసం బండి మీద రావట్లేదే, కనీసం కారు మీద రావట్లేదే. ఒక అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. అందరి చేతులు పైకి ఎత్తండి, నోరిపి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 చేయాలి, గడిగా చేయాలి అందరూ. అయ్యా నన్ను వాడుకో తండ్రి. కార్యము నూతనమ చేయి. సంవత్సరాలు జరుగుతుండగా కార్యాన్ని నూతనపరిచి ఈ 31 ఏండ్లు మమ్మల్ని కాపాడావు. నీ దాసునికి 71 years ఇచ్చావు తండ్రి. మా సంఘం, మిషన్ సెంటర్స్, సేవకులు, మిషనరీస్ అందరినీ జ్ఞాపకం చేసుకో. సహాయం చేయ తండ్రి. అందరూ ప్రభుకి సమర్పించుకోండి. దేవుణ్ణి నమ్మండి. దేవుడు చేయగలడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేయగలడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే నా జీవితంలో గొప్ప కార్యం చేయి. నేను నమ్ముతున్నాను. నా కుటుంబానికి ఒక వెలుగుగా, నా సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, నా దేశానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా నన్ను చేయి. దయగల ప్రభువా నీకు వందనాలు. ఈ సాయంకాలం నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. దయ చూపించు, క్షమించు. మాట మాంద్యం కలిగిన మోషేను దేవుడిగా చేసావు తండ్రి. పారిపోయిన మోషేను దేవుడిగా చేసావు. పిరికివాడైన మోషేను దేవుడిగా చేసావు. గొప్ప నాయకుడిగా చేసావు. నాలో ఉన్న బానిసత్వం, నాలో ఉన్న అరణ్య రోదనంతా తీసివేసి కానాను చేరినట్లు నాకు సహాయం చేయి. నీ వాగ్దానములు దైవ స్వభావంలో పాలిభాగస్తుడిగా ఉండడానికి కృప చూపు, నడిపించు. నీ నామాన్ని మహిమపరుస్తూ యేసు నామం నడుచున్నాం తండ్రి.